ఆంధ్రప్రదేశ్ ప్రజలు 1000 కళ్ళతో ఎదురుచూస్తున్న ఏదైనా ఉంది అంటే అది ఎన్టీఆర్ భరోసా పెన్షన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా అధికారంలోకి వచ్చాక సూపర్ 6 స్కీమ్స్ని ఎప్పుడు అమలు చేస్తుందా అని ఆశతో అందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు. అందులో ముఖ్యంగా 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు 1500 రూపాయలు నెలకు, అలాగే ప్రతి పిల్ల తల్లికి 15,000 రూపాయలు సంవత్సరానికి, దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు, అలాగని మరో ముఖ్యమైనది ఏపీ పెన్షన్ స్కీమ్. ఏపీ పెన్షన్ స్కీమ్ని వైఎస్ జగన్ పాలనలో వైఎస్ఆర్ భరోసా పథకంగా ఉన్న పేరుని ఎప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దీనిని ఎన్టీఆర్ భరోసా పథకం పేరుగా మార్చింది. 3,000గా ఉన్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని ఎప్పుడు 4,000 చేయడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ద్వారా లబ్ధి పొందుతున్న వారిలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధి, నేత కార్మికులు, చెప్పులు కుట్టేవారు, ట్రాన్స్జెండర్ మరియు ఇంకా చాలామంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ద్వారా పెన్షన్ని అందుకోవడానికి రెడీగా ఉన్నారు. ఈ నెల జూలైలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ని వాలంటీర్లు ఇస్తారా లేదా, అధికారులు ఇస్తారా లేదా, డైరెక్ట్గా అకౌంట్లో వేస్తారా అనేది చాలామందిలో డౌట్ ఉంది. అయితే పెన్షన్ పంపిణీలో భాగంగా ఈ నెల వాలంటీర్లు ఇవ్వరు. ఎందుకంటే వాలంటీర్లు చాలామంది రాజీనామా చేశారు. వాళ్ళని మళ్ళీ విధుల్లోకి ఇంకా తీసుకోలేదు. ఎంఎస్ఎంఈ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు అధికారులను పెన్షన్దారులకు ఎటువంటి ఆటంకం కలగకుండా పెన్షన్ జారీ చేయమని అధికారులకు ఆదేశించారు. అయితే ఈ నెల పెన్షన్ని అధికారులు ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్గా అకౌంట్లో వేస్తారా లేదా, డైరెక్ట్గా ఇంటికి వచ్చి ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది. అలాగే ఈ నెల పెన్షన్ 7,000 రూపాయలు ఇస్తారా లేదా 4,000 ఇస్తారా అనే విషయంలో కూడా ప్రభుత్వం నుండి క్లారిటీ వచ్చింది. పెన్షన్ ఏప్రిల్, మే, జూన్ పెండింగ్ నెలకు 1,000 రూపాయలు చొప్పున మొత్తం 3,000 కలిపి 7,000 రూపాయలు జూలై 1న ఇస్తారు అని అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఇంకో విషయం కూడా, ఈ నెల పెన్షన్తో పాటు ప్రతి ఒక్కరికి కొత్త పాస్బుక్ ఇవ్వబోతున్నారు. మర్చిపోకుండా పాస్బుక్ని తీసుకోండి. అలాగే పాస్బుక్లో ఈ నెల నుండి పెన్షన్ ఇచ్చినట్టుగా పుస్తకంలో రాస్తారు. మర్చిపోకుండా పాస్బుక్ని తీసుకోండి, మీకే మంచిది.